హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను నంద్యాలమ్మ దగ్గరికి వెళ్తున్నానండి. ఆ వ్లాగ్ అంతా కూడా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ అనమాట. సో మేము ఈరోజు అందరం పూజ చేసుకున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఇక్కడ కూడా పూజ అది చేసేసుకొని ఇంకా బయలుదేరిపోతాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పూసిన పూలతోటే పూజ అనేది చేసేసుకొని ఇంకా మైదుకూరు దగ్గర ఉంటుందండి, నంద్యాలంపేట అనేసి జీవి సత్రం దగ్గర ఉంటుంది అనమాట. సో నేను మా సిస్టర్ అయితే కలిసి వెళ్ళాము. అక్కడి నుంచి మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ వచ్చారు. అమ్మవారికి పూజ అయితే ఇవాళ మేమే చేయించామన్నమాట. మా ఫ్యామిలీ అందరూ కలిసి చేయించారు. చాలా బాగా జరిగిందండి పూజ అదంతా కూడా. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా వెళ్ళే దారిలో ఇట్లా పంట పొలాలు అన్ని చాలా బాగున్నాయి. అరటి చెట్లు, ఇట్లా వరి అంతా చాలా ఎక్కువగా వేసారనమాట. పసుపు ఇవన్నీ కూడా. ఇది కూడా చిన్న క్లిప్ అయితే తీసాను. ఇలాంటి వ్లాగ్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. అందరు కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన ఛానల్లో ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదు. ఇట్లా టెంపుల్స్, వ్లాగ్స్, ఫ్యామిలీ ఫన్, అలాగే షాపింగ్ వ్లాగ్స్, ఇట్లాంటి కంటెంట్ అంతా మన ఛానల్లో ఉంటుంది అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన వీడియోస్ అన్ని చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ దసరా నవరాత్రుల్లో జరిగే రోజులన్నీ చాలా బాగున్నాయండి. ఇంకా మేమైతే హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, ఇట్లా ఇంకా నేను వెళ్ళే అమ్మవారిశాలకు కూడా వెళ్ళామండి. ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వస్తుంది అనమాట. అది కూడా నేను మీతోటి షేర్ చేస్తాను. ఇక్కడ ఈ మా కడప సైడ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను, చూసేసేయండి. అలాగే ఇక్కడ నంద్యాలంపేటలో మేము స్టార్టింగ్లో వినాయకుడు ఉంటాడు అనమాట. ఫస్ట్ ఈయనని పూజించుకొని అలాగే అమ్మవారికి కావాల్సిన వడి బియ్యము, సారా అవన్నీ కూడా తీసుకొని వెళ్తాం అనమాట. మేము ఫస్ట్ వినాయకుడికి మనం పూజ చేసుకొని బయలుదేరుతాం అనమాట. ఏ పూజ చేసినా ఫస్ట్ మనం గణపతికి పూజ చేసుకుంటాం కదా, అట్లనే ఇక్కడ కూడా అది అక్కడ ఆచారం అనమాట. సో మేము ఇక్కడ ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసేసి ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి బయలుదేరిపోతాము. ఇంకా అందరం కూడా హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి మేళతాళాలతోటి బయలుదేరుతాం అనమాట.
అంటే ఆయన పూజారి అంటున్నా ఆయన పూజారి ఈ వెంకటేశ్వర పూజారి. ఇంకా అమ్మవారికి 5 ప్రదక్షిణాలు చేసామన్నమాట. అమ్మవారికి తెచ్చిన సామాన్ అంతా తీసుకొని ఇంకా అమ్మవారికి ఇప్పుడు పసుపు కుంకుమ వడి బియ్యము పూలు పండ్లు అన్నీ వేసి గాజులు ఇవన్నీ వేసి అమ్మవారికి మనము వడి బియ్యం అనేది సమర్పిస్తున్నాం అన్నమాట.
ఇంకా ముత్తైదువులందరూ కలిసి ఇట్లా అమ్మవారికి వడిబియ్యం అనేది సమర్పించారనమాట. మళ్ళీ అవే బియ్యము అందరికి కూడా కొన్ని కొన్నిగా ఇస్తున్నారనమాట. వీటిల్ని మనము ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. అందుకనేసి వెళ్ళిన లేడీస్ అందరికీ కూడా ఇట్లా ఇస్తున్నారనమాట. మా ఇంటి దేవత అండి నంద్యాలమ్మ, మా ఇంటి దేవుడే అనమాట. కాబట్టి మేమందరము ఇట్లా ఏ శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా ఏదైనా సరే ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పనులన్నీ చేసుకుంటాం అనమాట. అలాగే మాకు మా పిల్లలందరికీ పుట్టెంట్రుకలు కూడా మేము ఇక్కడే తీస్తాము. ఈ దసరా శరన్నవరాత్రులు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారండి. 9 రోజులు 9 అలంకరణలు కూడా చేస్తారనమాట. దసరా రోజు కూడా చాలా బాగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం అట్లంతా కూడా మేమందరం కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ దసరా నవరాత్రుల్లో యాటలు సమర్పించడం అదంతా ఉండదు. నార్మల్ డేస్ లో అయితే పుట్టెంట్రుకలు తీసుకునేటప్పుడు అందరూ యాటలు సమర్పించే చేసుకుంటారనమాట. కోడి కానీ యాటలు కానీ ఇట్లా చేస్తారనమాట. ఇంకా అమ్మవారికి ఈ వడిబియ్యం అనేది కట్టేసి అమ్మవారి దగ్గర పెడతారు. ఆ తర్వాత ప్రసాదము మనం తీసుకెళ్ళినవి అవన్నీ అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మనం ఒక్క పొద్దు చెల్లించి అప్పుడు మన నైవేద్యం అనేది స్వీకరిస్తామన్నమాట. ఎక్కురా ఎడక్కుతే మంది
అరే బావు ఆగరా 2 నిమిషాలు ఫోన్ పడిపోద్దురా శరన్నవరాత్రిలో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకరణ మీకు అందరికీ కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇదేనండి. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. హాయ్ చెప్పచ్చు కదా మన సబ్స్క్రైబర్స్కి. వీడియో ఎలా అనిపించింది? వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.